హే గైస్ అందరు ఎట్లా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్. అంటే ఆల్రెడీ బ్యాక్ అయితే బట్ ఈరోజు నుంచి మెయిన్ వీడియో స్టార్ట్ చేయబోతున్నా. సో గైస్ నేను మీకు చెప్పుండొచ్చు నేను క్రికెట్ కోచింగ్ వెళ్తున్నానని. సో ఇప్పుడే రీసెంట్గా వెళ్ళాను, 2-3 మంత్స్ అయింది. సో అప్పుడే అంత స్టార్ట్ చేయాలి. బట్ నాకు తీసుకెళ్ళే సామాన్లు మాత్రం ఇంత ఉంటాయి. సో అందుకనే మీకు చెప్పుకుంటున్నాను నేను ఏమేమి తీసుకెళ్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు బాబు, 45కి వచ్చేసారు బాబు. 48 ఉండేది 45కి వచ్చేసారు. సో సబ్స్క్రైబర్స్ తగ్గారు. సో ఇప్పటి నుంచి వీడియోస్ వస్తున్నాయి, మరి సబ్స్క్రైబర్స్ పెరగాలి. అండ్ లైక్ టార్గెట్ ఎంత ఇద్దామంటే లైక్ టార్గెట్ జస్ట్ 500 లైక్స్ టార్గెట్. సో వీడియోని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామంటే లెట్ స్టార్ట్ ది వీడియో. సీ గైస్ నేను మళ్ళీ బ్యాక్ రావడం వల్ల కాస్త నేను ఇది కొత్త ల్యాప్టాప్ కాబట్టి దీంట్లో సెట్టింగ్స్ అన్నీ వేరే ఉన్నాయి. సో అన్నీ దాంట్లో చూసి దీంట్లో సెట్టింగ్స్ మార్చి లోపలికి కొంచెం టైం పడుతుంది. అందుకనే కొన్ని రోజులు ఇట్లానే కంటిన్యూ అవుతాం. అండ్ క్రికెట్ కోచింగ్ వెళ్తే మెయిన్ ఏం కాదు, ఫస్ట్ బ్యాట్. సో నేను తీసుకున్న బ్యాట్ ఇది టర్న్లో ఉంది. అండ్ ఇది నేను అబిట్స్లో అనుకున్నాను, స్పోర్ట్స్ షాప్లో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను స్కై స్పోర్ట్స్లో తీసుకుందాం అనుకున్నా, బట్ అదే కొత్తపేటలో ఉన్న స్కై స్పోర్ట్స్లో తీసుకున్నాను. కానీ దానికన్నా ముందు ఇక్కడ నాకు అప్పుడు కావాల్సిన బ్యాట్ అయితే రెండు ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ ఎస్ఎస్. బట్ ఎంఆర్ఎఫ్ ఎక్కడ కరెక్ట్ది దొరకదు. సో ఎస్ఎస్ అయితే నాకు కాస్త 100%లో 95% మొత్తం డిట్టోలో ఉన్న బ్యాట్ తీసుకున్నాను. ఎస్ఎస్ వింటేజ్ కొంచెం వాడడం వల్ల కొట్టుకోయింది. ఎస్ఎస్ వింటేజ్ బ్యాట్ ఇది కాశ్మీర్ విలో. అండ్ దీని టోగాడ్ వేయించలేదు నేను, అంటే అప్పుడు తెలియకుండా. ఇదిగోండి ఎస్ఎస్ సన్ రిడ్జెస్ అండ్ ఎస్ఎస్ బ్యాట్ మీద ఎస్జీ స్టిక్కర్ ఉంది. ఇది నేను వేసుకున్నా. సో ఎస్జీ టోర్నమెంట్ స్టిక్కర్ ఇది, ఎస్ఎస్ సన్ రిడ్జెస్. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ బ్యాట్ ఉంది విత్ షార్ట్ హ్యాండిల్ అండ్ గ్రెయిన్స్. మిగతా అన్ని లాంగ్ హ్యాండిల్ అండ్ గ్రెయిన్స్ జస్ట్ 5-4 ఉంది. బట్ దీనికే 10 గ్రెయిన్స్ ఉన్నాయి. సో బట్ దీని ప్రాబ్లం ఏంటంటే గ్రెయిన్స్ ఈ స్టిక్కర్ ఉండడం వల్ల కనిపించట్లేదు. సో సెంటర్ పార్ట్ ఉంది కదా, సో దీనివల్ల అండ్ దీని పింక్ కూడా చాలా బాగుంది. కాస్త వెయిట్ ఉంటుంది. ఏమో తెలుసా, బ్యాట్ని ట్రైల్స్ ఆడేటప్పుడు ఇది కాస్త ప్రాబ్లం అవుతుంది. మనము ముందుకు ఆడతాం కదా, సో ఇది మనకి ముందుకు లాగేస్తుంది, వెయిట్కి ముందు పడిపించేస్తుంది. సో అదొక ప్రాబ్లం. బట్ వాడుతున్నాను కాబట్టి ఇట్స్ గెటింగ్ లైట్ వెయిట్. అండ్ ఇది ఎస్ఎస్ ర్యాపిడ్ది ఇది. అండ్ దీని కాస్ట్ 3000 పడింది. బట్ టోటల్ నాకు బిల్ 4000. సో దాని తర్వాత దీంట్లో ఉంటాయి అసలైన హంగామా అని చెప్తున్నా. ఐఎమ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అనుకోవచ్చు, అంటే నేను వికెట్ కీపర్ని. సో ఫస్ట్ వస్తే నా గ్లౌస్. ఇది ఎస్జీది సూపర్ క్లబ్ గ్లౌస్. అంటే నేను ఇది అయితే నేను స్కై స్పోర్ట్స్లో తీసుకున్నా. దీనికన్నా మంచి ఉన్నాయి, కానీ బడ్జెట్ వైజ్ అయితే ఇది బెస్ట్. అండ్ ప్రొటెక్షన్ ఇస్ ద బెస్ట్. దీనికి ప్రొటెక్షన్ చాలా బాగుంది. ఫర్ 1000 రూపీస్ ఈ ప్రొటెక్షన్ అండ్ ఇంత మంచి క్వాలిటీ బెస్ట్. బట్ నేను ఇంకొకటి చూసా 5000, బట్ దాని ప్రొటెక్షన్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఉంది. అండ్ దీస్ ఆర్ కోకోబురా ఇన్నర్ గ్లవ్స్. ఇది కూడా నాకు 500 పడింది. అండ్ ఇది కీపింగ్ ఇన్నర్ గ్లవ్స్. అండ్ ఇంకేమున్నాయి, దిస్ ఈస్ ఫెయిర్ డీల్ బాల్ స్టంపర్ టైప్. అండ్ ఇట్లాంటి ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. అండ్ చెప్తుంటే ఆగండి. ఇదేంటిది కోకోబుర్రా
దీని ప్రైస్ 389 పడింది, నాట్ 500, 389 పడింది. పామ్ లెంత్ 165, 180 సైజ్ ఉంటుంది. కాటన్ ప్యాడెడ్ ఉంటుంది, ఇన్నర్ గ్లౌస్ అండ్ అంతేనా. అండ్ కోకో ఇది ఇన్నర్ గ్లౌస్ కోకో బుర్రో కాటన్ ప్యాడెడ్ యూత్. దట్స్ ఇట్. దీంట్లో వచ్చేసి అండ్ ఇంకోటి కూడా ఉంది. దిస్ ఈస్ ఎఫ్జీ బ్యాటింగ్ గ్లౌస్ సూపర్ క్లబ్ యూత్ రైట్ హ్యాండెడ్, సూపర్ క్లబ్ యూత్ రైట్ హ్యాండెడ్. అండ్ దీని కాస్ట్ నాకు 1199, అంటే 1120 అనుకోండి. అండ్ కూడా అంతే, సేమ్ 1 పేర్, బట్ రేటే కాస్త ఎక్కువ. అండ్ దిస్ ఈస్ అబ్డామినల్ ఎందుకు వేస్ట్, బట్ అది కూడా చెప్పుకోవచ్చు. బట్ అండ్ దిస్ ఇస్ మై అబ్డామినల్ గార్డ్. బాగుంది, 500కి దిస్ ఇస్ నైస్. ఇది 500 అవుతుంది. అండ్ దీన్ని క్వాలిటీ చెక్ చేసే. అండ్ ఇది నేను 18 తర్వాత వాళ్ళకైతే అడల్ట్ తీసుకోవాలి. చాలామంది అన్నారు యూ కెన్ టేక్ యూత్ వన్ ఆల్సో ఆఫ్టర్ అండర్ 18 అండ్ బిలో 18 తర్వాత కూడా. అండ్ ఇది ఒక అండ్ అనుకోవచ్చు అదేదో మొత్తం కిట్ అంతా తీసుకో. బ్రో కిట్ అంతా ఇప్పుడు అవసరం లేదంట, అంటే సార్ తీసేసుకోమన్నారు, ఇంకా మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి నువ్వు తీసుకో అన్నారు. బట్ ఐ హ్యాడ్ వెయిటెడ్ లిటిల్ బిట్. అండ్ మీకు బాల్ కలెక్షన్ చూపిస్తాను. లెట్స్ కమ్ టు ది బాల్ కలెక్షన్. సీ గైస్, ఇప్పుడు బాల్ అయిపోయింది, గ్లౌజ్లు అయిపోయింది, బ్యాట్ అయిపోయింది, బట్ బాల్ కూడా ఇంపార్టెంట్ కదా. సో బాల్స్ ఇక్కడ ఉన్నాయి, బట్ మీకు చాలా విచిత్రంగా ఉంటుంది కలెక్షన్, చెప్తాను ఆగండి. నా దగ్గర బాల్స్ 3 టైప్స్ ఉన్నాయి. 3 అండ్ చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చెప్తున్నావు 3 వైట్ బాల్స్, 3 రెడ్ బాల్స్ ఉన్నాయి నా దగ్గర. అందరు ఎగ్జైట్ అయిపోతున్నారు. బట్ దిస్ ఈస్ ఫెర్డిల్ వైట్ ఎడిషన్ టర్ఫ్ బాల్ స్టంపర్. ఇది బ్రాండ్ న్యూ, మొన్న ఆర్డర్ పెడితే వచ్చింది. దిస్ ఈస్ ద సెమీ న్యూ వన్, సెమీ న్యూ. అండ్ దిస్ ఈస్ ద ఓల్డ్ వన్. ఇది అంటే ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ బాల్ పోయింది, దాని తర్వాత సరే దీంతో చేస్తాను. ఇది వాడి సెమీ న్యూ అని, బట్ ఇది దొరికింది. ఓల్డ్, సెమీ న్యూ, న్యూ బాల్స్ ఉన్నాయి నా దగ్గర 3 ఉన్నాయి. సో ఇప్పుడు రెడ్ గురించి చెప్తే, ఫస్ట్ ఇది ఫ్లెక్స్ ది హ్యాంగింగ్ బాల్, గ్రేస్ బాల్ అండ్ కార్క్ ఎడిషన్. చూడండి మంచిది ఇది. బ్యాట్ కూడా నేను ఏం చేస్తాను మొత్తం క్యాంప్కి వెళ్ళగానే ఫస్ట్ ఇది కలిగించి బాగా గట్టి షార్ట్స్ అవుతాం. దాని తర్వాత ఇది రెడ్ కలర్ది స్టంపర్, బట్ ఇది వేరే అడిషన్. నార్మల్ ఫెర్డిల్ బాల్ చూడండి, ఇది చూడండి. దిస్ ఇస్ స్మాలర్ అండ్ దిస్ ఇస్ లార్జర్. యాక్చువల్లీ నేను ఇట్లాంటి చాలా తెప్పించా, బట్ అవన్నీ పోయినాయి ప్రాక్టీస్లో. బట్ ఇది ఒక్కటే మిగిలింది. హౌ కూడా ఎందుకంటే నేను మొన్న నా జెర్సీ ఎదుగుతుంటే నాకు ఇది కనిపించింది. అండ్ ఇంకా చాలా ఉన్నట్టున్నాయి, నేను చూడలేదు. సో ఇది కూడా. అండ్ ద మైటీ, ద ప్రాక్టీస్ ఆఫ్ ది ప్రాక్టీస్ చేసేది క్లబ్ ది బాల్. ఇదే క్లబ్ వెళ్ళలేదు, ఎందుకంటే ఇది ఫేడ్ అయిపోయింది మొత్తం. వాడి ఎప్పుడూ తీసుకున్నా అండ్ వాడి అంటే రోజు బాలింగ్ ప్రాక్టీస్ చేసుకున్నా. అండ్ దీన్ని కాస్త దీని గ్రే ఇది ఉంది, స్టిచెస్ కూడా ఇది కాస్త ఓల్డ్ అయింది. ఇక్కడైతే బోనాను ఉంది, బట్ ఇది 2 పీస్ బాల్. బికాస్ నేను ఒక ట్రిక్మెంట్ చేస్తాను, అందరు 4 పీస్ బాల్స్ వాడుతున్నాను. మరి ఈ మధ్యన ప్రాక్టీస్ 4 పీస్కి 2 పీస్కి తేడా ఏం లేదు గైస్. బట్ 2 పీస్ కాస్త తొందరగా ఎండ్ అయిపోతుంది లైఫ్ ఇది. బట్ ప్రాక్టీస్కి ఇదే కావాలి, ఎందుకంటే బౌలర్స్కి అయితే 2 పీస్ ఇస్ ద
ఫర్ ప్రాక్టీస్ బికాజ్ వాళ్ళు ఎంత స్పీడ్లో బాల్ వేస్తే ఇది చాలా బౌన్స్ తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువ బౌన్స్ వచ్చింది అనుకోండి దీని మీద, దాని మీద ఇట్స్ సింపుల్ దాని మీద బౌన్స్ ఈజీగా వస్తుంది. అండ్ 2 piece బాల్ ఇస్ ప్రాక్టీస్ బెస్ట్ వన్. అండ్ రెడ్ కలర్ 2 piece బాల్ అయితే ఇట్స్ డ్యామ్ బెటర్. బట్ వైట్ కలర్ బాల్ అంటే విత్ వైట్ కలర్ 2 piece బాల్ ఎట్లా వస్తుంది అంటే ఇట్స్ లైక్ షేడెడ్ క్రీమ్ కలర్లో వస్తుంది. బట్ నెవర్ మైండ్ దట్. బట్ ఇది వస్తుంది అండ్ దీన్ని స్పిన్ చేసేప్పుడు కూడా ఇట్స్ స్పిన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నా. 2 piece బాల్ వాటర్లో తడిసిన నో ప్రాబ్లం. ఎందుకంటే దీనికి ఈ అవుటర్ కవరింగ్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఆ స్ట్రాంగ్ కవరింగ్ వల్ల దీనికి లోపల ఏమవ్వదు. అండ్ దిస్ బాల్ నైస్లీ స్వింగ్ అవుతుంది. బట్ ఈ మధ్య నాకు బాగా ఇంగ్లీష్ ఎక్కువ అయిపోయింది, స్కూల్లో మాట్లాడతలేదని. అండ్ ఇది బాల్ కలెక్షన్ నా దగ్గర టోటల్ 6 balls ఉన్నాయి. బట్ టోటల్ 6 balls ఉన్నాయి. బట్ ఈ 5 balls are the used one and this is the very bad use. అదే ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ఈ బౌలింగ్ ప్రాక్టీసెస్ ఇది అసలు ఇంకా వాడలే అండ్ ఇది కూడా వాడలేదు. బట్ ఈ రెండు బ్యాటింగ్ ప్రాక్టీసెస్కి వాడుతున్నా. బట్ సీ దిస్ బ్యాట్ ఈజ్ ఏ నైస్. దీంట్లో షార్ట్స్ మంచిగా వెళ్తాయి. డిఫెన్స్ ఆడాలనుకుంటే యూ హ్యావ్ టు లెర్న్ దిస్. దీంతో డిఫెన్స్ ఆడాలంటే మీకు చాలా ప్రాక్టీస్ ఉండాలి. లిటరల్లీ నాకు ఫ్రంట్ ఫుట్ డ్రైవ్స్ ఈ బ్యాట్తో నేర్చుకోవడానికి ఇట్ టుక్ నియర్లీ 4 to 5 weeks. అండ్ నాకు ఇప్పుడు కాస్త ఫ్రంట్ ఫుట్ డ్రైవ్స్ దీంతో వచ్చింది. కాస్త పర్ఫెక్ట్ అయిపోయింది దీంతో ఫ్రంట్ ఫుట్ డ్రైవ్. బట్ షార్ట్, స్క్వేర్ కట్, పుల్ షాట్, హీటింగ్ స్ట్రైట్ హీటింగ్ షాట్ అయితే దిస్ బ్యాట్ ఈస్ గెటింగ్ నైస్. ఎందుకంటే బాల్ ఇట్లా టచ్ అవుతుందో వెళ్ళిపోతుంది దగ్గర పడుతుంది. దీని స్ట్రోక్ అంతా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద వన్ కాశ్మీరీలో బ్యాట్ విత్ 10 grades. నేను ఈ బ్యాట్ అయితే అండ్ సి ఇప్పుడు ఈ బ్యాట్ పైన నో ప్రాబ్లం. నాకు బ్యాట్ కూడా సేఫ్టీకి తెచ్చుకొని ఉంచుకున్నాను. సో దట్స్ వై ఇట్స్ ద బెస్ట్ లంచ్. అండ్ ఈ మధ్యనే నేను నాకు అంటే మీరు అనుకోవచ్చు నా కీపింగ్లో నేను మొన్న ముందే సాటర్డే రోజున దాని ముందు రోజున ఏముండే అంటే కీపింగ్ సెషన్ ఉంది. సో కీపింగ్ సెషన్ ఉండడం వల్ల ఏంటి క్యాంప్ 7:30కి అయిపోతుంది. బట్ నేను 7:15. సో ఫీల్డింగ్ సెషన్లో ఇంకొక టైప్ మిగిలిపోయింది, చేసింగ్ పికప్. సో దానికోసం సార్కి సరే బాల్స్ రావడం కష్టమో గ్లవ్స్ తీసుకున్నాను. అండ్ 2 days మేము క్యాంప్కి వెళ్ళాలి బికాజ్ కష్టపడడం వల్ల క్యాంప్ వెళ్తాం. అండ్ రేపు వెళ్తాం. సో మీకు ఆ గ్లవ్లు రేపు ఎప్పుడైనా వీడియోలో చూపించేస్తాను. సో that's it for this video guys. Thanks for watching. I'll see you in the next one.